నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నికితా క్రుష్చేవ్ కాలం నుంచి వ్లాదిమిర్ పుతిన్ వరకు, మావో సెటుంగ్ పాలన కాలం నుంచి షీ జిన్పింగ్ అప్రతిహత అధికారం దాకా రష్యా చైనాల మధ్య నలిగిపోతున్న మధ్య ఆసియా దేశం కజకిస్తాన్. కజకిస్తాన్ ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. గడిచిన 2 వారాలుగా సంపన్న మధ్య ఆసియా దేశంలో అశాంతి నెలకొంది. చమురు సంపన్న దేశంలో ఎల్పీజీ ఇంధన ధరలు రెట్టింపు కావడంపై జనవరి 2న ప్రజాగ్రహం పెల్లుబికింది. డిసెంబర్లో అమరుల సంస్మరణను పోలీసులు అడ్డుకున్నారు. ఎల్పీజీ పైన ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేయడంతో ప్రదర్శనలు మొదలయ్యాయి. మిగతా ఇంధనాల కన్నా దీని ధర తక్కువ కావడం వల్ల చాలామంది కజాక్ ప్రజలు తమ కార్లను ఎల్పీజీకి కన్వర్ట్ చేసుకున్నారు. అయితే ఎల్పీజీ పైన సబ్సిడీలను కొనసాగించలేమని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో దాని ధర దాదాపు 2 అక్కడ మొదలైంది ప్రజాగ్రహం. అది కాస్త చినికి గాలివానై ఆర్థిక కేంద్రమైన అల్మాటీ సహా ఆ దేశంలోని నగరాలన్నింటికీ విస్తరించింది. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు రష్యా పారా సైనికులను సిఎస్టిఓ పంపింది. దేశంలో స్థిరత్వాన్ని నెలకొల్పడంలో సాయం కావాలని కజాక్ ప్రెసిడెంట్ కోరిన వెంటనే రష్యన్ పారా ట్రూపర్లు కజకిస్తాన్లో వాలిపోయారు. సార్వభౌమాధికారం గల ఒక దేశపు అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోకూడదు. కానీ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సిఎస్టిఓ అందుకు వీలు కల్పిస్తుంది. సిఎస్టిఓలో రష్యా, కజకిస్తాన్, బెలారూస్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా సభ్య దేశాలుగా ఉన్నాయి. 3 వారాల పాటు ఇంటర్నెట్ నిలిచిపోయింది. ఆందోళనలు పోలీసు కాల్పులకు దారితీశాయి. నిరసనకారులకు పోలీసులకు మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణల్లో 160 మందికి పైగా మరణించారు. 6-7 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మధ్య ఆసియా వ్యవహారాలపై సుదీర్ఘకాలం తన పాత్రికేయాన్ని నిరపిన జానా లిల్లిస్ రాసిన డార్క్ షాడోస్ ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ కజకిస్తాన్ పుస్తకం, దిలీప్ హీరో రాసిన ఇన్సైడ్ సెంట్రల్ ఏషియా ఎ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, టర్కీ అండ్ ఇరాన్ పుస్తకాల ఆధారంగా తాజా సంక్షోభం, అందుకు కారణమైన నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. కజకిస్తాన్ చాలా పెద్ద దేశం. ఎక్కువ భాగం ఎత్తైన పర్వతాలతో, స్టెప్పీలని పిలిచే విశాలమైన గడ్డి మైదానాలతో నిండి ఉండే ఈ దేశ జనాభా 1,09,00,000 మాత్రమే. మునుపటి సోవియట్ యూనియన్ నుంచి 1991లో విడిపోయాక కజకిస్తాన్ ఓ స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రపంచంలో చమురు నిల్వలు భారీగా ఉన్న కొద్ది దేశాల్లో కజకిస్తాన్ ఒకటి. ఈ దేశం రోజు 16 లక్షల బ్యారెల్స్ చమురును ఉత్పత్తి చేస్తుంది. దీంతో కజకిస్తాన్ బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. విలువైన సంపద ఉన్నప్పటికీ దాని ఫలాలు అట్టడుగు వర్గాలకు అందలేదు. దీంతో ఇక్కడ తలసరి సగటు ఆదాయం ఏడాదికి 2,51,750 రూపాయలు. ఉత్తరం వైపు రష్యాతో, తూర్పు వైపున చైనాతో సరిహద్దు ఉన్న దేశం కజకిస్తాన్. ఇది పరిమాణంలో పశ్చిమ యూరప్ మాదిరిగా విస్తరించి ఉంటుంది. కజకిస్తాన్లో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. ప్రపంచంలో ఉన్న ఇంధన వనరుల్లో 3% ఇక్కడే ఉన్నాయి. బొగ్గు, ఇంధన రంగాలకు నెలవు కజకిస్తాన్. ముస్లిం రిపబ్లిక్ అయిన కజకిస్తాన్లో రష్యన్లు మైనారిటీలు. స్టాలిన్ మరణం తర్వాత క్రుష్చేవ్ విధానాల మూలంగా కజకిస్తాన్ జనాభా నిష్పత్తి మారింది. కజక్లు మైనారిటీలుగా మారిపోయారు. కజకిస్తాన్ ప్రజలకు రష్యా పట్ల వ్యతిరేకత పెరగడానికి మూలాలు 1954 నుంచి మొదలయ్యాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక ఈ దేశాన్ని ప్రెసిడెంట్ నూర్ సుల్తాన్ నజర్బయేవ్ 18 ఏళ్ల పాటు పరిపాలించారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో మాజీ మెంబర్ కూడా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయనకు బలమైన సంబంధాలున్నాయి. కజకిస్తాన్తో సుదీర్ఘమైన సరిహద్దు పంచుకుంటున్న రష్యా, భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా కజకిస్తాన్ పరిణామాలను మదింపు వేస్తున్నాయి. ప్రస్తుతం రష్యా ఏకకాలంలో 2 ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఒకటి తన నిమిత్తం లేకుండా వచ్చిందైతే, మరొకటి తాను ఏరికోరి తెచ్చుకున్నది. ఉక్రెయిన్తో ఘర్షణ ఒకవైపు, కజకిస్తాన్ స్థితిని అదుపులోకి తేవడం మరొక వైపు రష్యాకు తక్షణ కర్తవ్యాలుగా మారాయి. ఉక్రెయిన్ రష్యా వివాదంలో అమెరికా తలదూర్చింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల త్రయం మధ్య ఆసియా, తూర్పు యూరప్ భౌగోళిక రాజకీయ మైదానంలోకి కాలుమోపాయి. కజకిస్తాన్ వాసులు అనేక చారిత్రక కారణాల వల్ల రష్యాను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తారో చైనా విషయంలో కూడా అదే వ్యతిరేకతను కనబరుస్తారు. సమదూరం పాటించాలన్న అభిప్రాయం వారిది. అయితే కజకిస్తాన్ భౌగోళిక స్థితి అందుకు అనుకూలించదు. కజకిస్తాన్ భూ పరివేష్టిత దేశం.
అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ కావడం వల్ల ఆ దేశ విదేశాంగ విధానాన్ని భౌగోళిక స్థితి నిర్ణయిస్తుంది. సుమారు ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న స్థితి అన్నమాట. కజకిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో రష్యన్ల జనాభా అధికంగా ఉంటుంది. అక్కడ ఖనిజ నిక్షేపాలు ఎక్కువ. అందువల్లే రష్యా ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకోవాలని ఆశిస్తోంది. కజక్తో పాటు మధ్యాసియాలోని పలు ప్రాంతాలు తమవేనని అటు చైనా వాదిస్తోంది. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కజక్కు కీలకమైన స్థానం ఉంది. యూరప్, చైనాల మధ్య అనుసంధానంగా కజకిస్తాన్ ఉండడంతో 2014 నుంచి చైనా భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఇంధనం, రవాణా రంగాల్లో గణనీయంగా చైనా పెట్టుబడులున్నాయి. కజకిస్తాన్ నుంచి ఇంధనాన్ని చైనా భారీగా దిగుమతి చేసుకుంటోంది. యూరప్ దేశాలకు వస్తు రవాణాకు అవసరమైన సౌకర్యంగా కజకిస్తాన్ నుంచి వెళ్లే రైలు మార్గం కీలకం. స్టాలిన్ మరణం తర్వాత నికితా క్రుష్చేవ్ సోవియట్ రష్యా అధికార పగ్గాలు చేపట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు ఎదుర్కొన్నట్టే సోవియట్ రష్యా కూడా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నది. దీంతో క్రుష్చేవ్ కజకిస్తాన్లో 1,60,00,000 హెక్టార్లలో ఆహార పదార్థాలు పండించాలని నిర్ణయించాడు. తొలి దశలో 35 లక్షల హెక్టార్లను సాగులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. వ్యవసాయ పనుల కోసం బయటి ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించాడు. ఇది స్థానిక కజకిస్తాన్ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. రష్యన్లు, యూరోపియన్లు, జర్మన్లు కజకిస్తాన్లోకి వలస రావడం విపరీతంగా పెరిగింది. 1955 నాటికి వలస వచ్చిన వారి జనాభా 36% చేరింది. జనాభా నిష్పత్తిలో మార్పు అంతిమంగా స్థానికులను మైనార్టీలుగా మార్చేసింది. దీంతో తిరుగుబాటు మొదలైంది. క్రుష్చేవ్ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన బ్రెజ్నేవ్ కజకిస్తాన్ తిరుగుబాట్లపై అణచివేత విధానాలను అవలంబించాడు. ఈ పరిణామాలు సుదీర్ఘకాలం కొనసాగిన కారణంగానే 90వ దశకంలో గోర్బచేవ్ ప్రవేశపెట్టిన గ్లాస్నోస్ట్ అంటే స్వేచ్ఛాయుతమైన రాజకీయ చర్చ, పెరెస్ట్రోయికా అంటే కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లాంటి సంస్కరణల నేపథ్యంలో తూర్పు యూరప్ సంక్షోభం తలెత్తింది. సోవియట్ రష్యా 13 ముక్కలైంది. విడిపోయిన 13 దేశాల్లో కజకిస్తాన్ కూడా ఒకటి. సోవియట్ రష్యాకు, దాన్ని పాలించిన కమ్యూనిస్టు పార్టీకి మధ్య ఆసియా దేశాలు ప్రయోగశాలలుగా మారడం వల్లే తిరుగుబాట్లు అనివార్యమయ్యాయి. ఇటీవలి కాలంలో కజకిస్తాన్లో కనిపించని అశాంతి రాజ్యమేలుతోంది. ఈ అశాంతిని సొమ్ము చేసుకునేందుకు చైనా, రష్యాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తాజా అనిశ్చితి గురించి ది డిప్లొమాట్ పత్రికలో ఇగోర్ డెనిసోవ్ జనవరి 18న ఆఫ్టర్ కజకిస్తాన్ క్రైసిస్ చైనా విల్ రీఅసెస్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా శీర్షికన ఓ కథనాన్ని రాశారు. ఇందులో ఆసక్తికరమైన పరిశీలన చేశారు. ద స్టాండర్డ్ లాజిక్ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మాస్కో అండ్ బెజింగ్ ఇన్ సెంట్రల్ ఏషియా హోల్డ్స్ దట్ రష్యా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ చైనా ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎకానమీ అంటాడు డెనిసోవ్ తన వ్యాసంలో. మధ్యాసియా విషయంలో రష్యా, బీజింగ్లకు శ్రమ విభజన అనే ప్రామాణిక తర్కం సరిగ్గా నప్పుతుంది. రష్యా రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తే చైనా ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది అంటాడు ఆయన. కజకిస్తాన్ తాజా స్థితిని ఆసరా చేసుకున్న రష్యా తాను రక్షకుడిని అనే మాటని మరోసారి పదిలం చేసుకుంది. అమెరికా, యూరప్లు మొన్నటిదాకా పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో తూర్పు యూరప్, మధ్య ఆసియాలపై ఇప్పుడు దృష్టి సారించాయి. ఈ కారణంగానే ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న ఘర్షణలో అమెరికా, యూరప్లు ఉక్రెయిన్ పక్షాన నిలిచాయి. నాటో దళాలను సమాయత్తం చేస్తున్నాయి. యుద్ధరంగం మారింది కానీ ప్రత్యర్థులు మాత్రం వాళ్లే. రష్యా, ఉక్రెయిన్ల మధ్య 2014 నుంచి కొనసాగుతున్న ఘర్షణ యుద్ధ రూపం తీసుకోకపోవచ్చంటారు అంతర్జాతీయ నిపుణులు. మధ్యాసియాలోని 5 దేశాలు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల విషయంలో భారతదేశం మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఈ 5 దేశాలతో స్నేహం భారత్కు మరింత కీలకం కానుంది. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఈ 5 దేశాలు ఇటు చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండడం భారత్కు వ్యూహాత్మకంగా కలిసి వచ్చే అంశం. 2022 జనవరి 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించడం ద్వారా ఈ దేశాలతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఏర్పడనుంది. మరోవైపు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పాటైన మధ్య ఆసియా దేశాలను ఏ భారత ప్రధాని సందర్శించలేదు. కజకిస్తాన్లోని తాజా అనిశ్చితి, ఆందోళనల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. చైనా, రష్యా వైఖరులపై దృష్టి సారించింది. కజకిస్తాన్తో ఉన్న సుదీర్ఘ సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొనడం, మరోవైపు ఉక్రెయిన్తో ఘర్షణ తీవ్రం కావడం
అమెరికా, యూకేలు జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో రష్యా నిజంగానే ఒకేసారి రెండు వైపులా ఘర్షణను ఎలా ఎదుర్కోనుంది? రష్యా చైనాల బంధంలో ఎలా మార్పులు రానున్నాయి? ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. విస్తృత పరిశోధనతో కూడిన ఈ సమాచారాన్ని నేషనలిస్ట్ హబ్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.